ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈ వీడియోలో మనము ఏఐసిటిఈ సాక్ష్యం స్కాలర్షిప్ స్కీమ్స్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ సాక్ష్యం స్కాలర్షిప్ స్కీమ్ని ప్రకటించింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ దివ్యాంగులకు ఆసక్తి కలిగించి వారిని ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించారు. దీని ద్వారా కనీసం 40% వైకల్యం ఉన్న దివ్యాంగులకు డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో స్కాలర్షిప్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన 2 ఏళ్లలోపు ఏఈసిటి గుర్తింపు పొందిన సంస్థలో డిగ్రీ లేదా డిప్లొమా ప్రవేశం పొంది ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించకూడదు. అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. అర్హత చూసినప్పుడు డిప్లొమా కేటగిరీ అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. విద్యా సంవత్సరానికి 3 ఏళ్ల వ్యవధి గల టెక్నికల్, డిప్లొమా లెవెల్ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. ఐటీఐ కోర్సు పూర్తి చేసి లెటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక డిగ్రీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా 12వ తరగతి లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 4 ఏళ్ల వ్యవధి గల ఒక టెక్నికల్, డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. డిప్లొమా పూర్తి చేసి లాటరల్ ఎంట్రీ ద్వారా డిగ్రీ 2వ సంవత్సరంలో ప్రవేశం పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతర మెరిట్ స్కాలర్షిప్లు పొందుతున్నవారు, పిఎంఎస్ఎస్ఎస్ స్కీమ్ కింద చదువుకుంటున్నవారు, నాన్ టెక్నికల్ కోర్సుల్లో చేరినవారు, డ్యూయల్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు, ఇతర స్టైఫండ్ ఆదాయం పొందుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. స్కాలర్షిప్ ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 50,000 చెల్లిస్తారు. డిప్లొమా అభ్యర్థులకు 3 ఏళ్ళు, డిగ్రీ అభ్యర్థులకు 4 ఏళ్ళు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాటరల్ ఎంట్రీకి అయితే డిప్లొమా అభ్యర్థులకు 2 ఏళ్ళు, డిగ్రీ అభ్యర్థులకు 3 ఏళ్ళ స్కాలర్షిప్ అందిస్తారు. స్కాలర్షిప్ మొత్తాన్ని ఏటా అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తప్పనిసరి. ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్ తదితర ఖర్చుల కోసం ఈ స్కాలర్షిప్ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఏటా చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాత సంవత్సరాలకు వీటిని కొనసాగిస్తారు. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31, అప్లికేషన్ వెరిఫికేషన్ నవంబర్ 15, డిఎన్ఓ, ఎస్ఎన్ఓ, ఎంఎన్ఓ వెరిఫికేషన్ నవంబర్ 30. దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు: ఐటీఐ, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా సర్టిఫికేట్లు, మార్కుల పత్రాలు, స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఆదాయ ధృవీకరణ పత్రం, రెన్యువల్స్ సందర్భంలో ప్రమోషన్ సర్టిఫికేట్ మొదలైనవి జత చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ scholarships.gov.in అనే వెబ్సైట్ని సంప్రదించవచ్చు. ఇది ఏఐసిటిఈ సాక్ష్యం స్కాలర్షిప్ స్కీమ్స్ సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్.